Hi everyone, myself MB from SAIMEDHA Koti, Hyderabad. Hello students, myself KV Swami from SAIMEDHA Koti, Hyderabad. Right. I wish you a happy Engineers Day today on September 15th on the behalf of, on the birthday of the great person, great legend, Mokshagundam Vishweshwaraya. So, one of the key point I learned from him, and I wanted to learn from him, at least from now, ఏంటంటే పంక్చువల్, దేనికైనా పంక్చువల్. ఆయన పంక్చువాలిటీ గురించి క్వశ్చన్ చేసే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా ఉంది, అది మీరు చూసుకోవచ్చు, నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ పంక్చువల్ ఉంటే మనకు అన్నీ వస్తాయండి అని ప్రూవ్ చేశాడు. సో మనం పంక్చువల్గా ఉండాలి. మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో కోర్స్ తీసుకుంటారు, సాయి మీదలో స్పేస్లో ఎక్కడో తీసుకుంటారు. ఆ క్లాసు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా కానివ్వండి, మనం టైం అన్నప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు అక్కడ ఏ కాన్ఫిడెన్స్ ఉన్నా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అది నేను ఈరోజు ఆయన ద్వారా నేర్చుకుంటున్న ఒక పాయింట్. ఎనీవే, ఐ విష్ యూ వన్స్ అగైన్, wish you a happy Engineers Day. I would like to know and wish to everyone to become very successful in your career as an engineer, as a proud engineer of India. So I wish again the same blessing for you. So ఒకసారి మీరు ఏదైనా విష్ చేయాలనుకుంటే. Yeah, hello dear students, hope you are all doing good, and from my side, happy Engineers Day to all of you. Right. Thank you. So as you all know about this series we started with కోడింగ్ సెషన్, కోడింగ్ సంబంధించిన ఒక హ్యూజ్ సిరీస్, వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ మనం స్టార్ట్ చేసినాము. ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ ఈస్ పైథాన్ మనం స్టార్ట్ చేసినాం సార్. ఆల్మోస్ట్ ఐ థింక్ 3 to 4 days వరకు కూడా అయింది సార్. 4 days గైస్, ఏదైతే ఇంకా మీకు కొత్తగా వింటున్నారో, మనం ఒక పైథాన్ కోడింగ్ సంబంధించి ప్రతి స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ అందరూ ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు కాబట్టి పైథాన్ అనే కోర్స్ స్టార్ట్ చేసినాం మనము. చూసిన వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమంది ఐడియా లేదు, అందుకని చెప్తున్నాను ఇంట్రడక్షన్. ఒక 4 days కూడా క్లాస్ అయ్యింది, సారే తీసుకుంటున్నారు పర్సనల్గా. అది ఎలా జరుగుతుంది, మీ ఫ్రెండ్స్ ఎలా వింటున్నారు, మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి సార్ మాటల్లో విందాం. అచ్చా, సో కోర్స్ వరకు వచ్చేసరికి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ద కోర్స్. అంటే మనకి లైవ్లో మినిమం 100 మెంబర్స్ అయితే ఉంటున్నారు, అండ్ దే ఆర్ ఆల్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తున్నారు మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో క్లాస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ డౌట్స్ అడగడం, లేకపోతే మనం సపరేట్గా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ గైస్. అంటే క్లాస్ అయిన తర్వాత సార్ పర్సనల్ గా ఒక హాఫ్ అన్ అవర్ Q&A పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ అడుగుతున్న క్వశ్చన్లు పెట్టడానికి రెడీ ఇక్కడే ఉంటున్నారు. క్లాస్ అయిన తర్వాత ఫ్యాకల్టీ జనరల్గా ఉండరు, మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ అయిపోయిందా, సరే నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా రేమంటారు. క్లాస్ అయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ కోర్స్కి, మీకు ఎంత టైం ఇస్తున్నారు, ఎంత పంక్చువల్గా ఉంటున్నారు, ప్రతిదీ అనేది ఈ దీనిలో కూడా ఒక పంక్చువాలిటీ ఉంది సార్. స్టార్ట్ చేయడంలో కానీ క్లోజ్ చేయడంలో కానీ. అప్పుడు మనం డైలీ Q&A పెట్టుకోవడం అంత ఈజీ కదా. మనం ఏదో అనేస్తాం, Q&A పెడతామమ్మా అని వస్తాం అంటాం, కానీ రోజు దాన్ని ఫాలోఅప్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఎట్లా ఉన్నాయి సార్ క్వశ్చన్స్, ఏమన్నా బాగా ఇంటరాక్టివ్గా అడుగుతున్నారా, వాళ్ళ నుంచి ఇన్నోవేటివ్గా ఉన్నాయా క్వశ్చన్స్? See, always being a teacher, I'll tell you, so ఎప్పుడైనా టీచింగ్ అనేది అమ్మా, ఇట్ ఈస్ నాట్ వన్ వే ప్రాసెస్. సో ఇట్ ఈస్ 2-way ప్రాసెస్. సో ఆల్వేస్ డోంట్ ఎవర్ థింక్ దట్ ఆల్వేస్ స్టూడెంట్స్ లెర్న్, బట్ మీరేం చేయాలంటే మీరు టీచర్స్కి కూడా నేర్చుకునే ఛాన్స్ ఇవ్వాలి. అంటే మీరు టీచర్స్కి నేర్చుకునే ఛాన్స్ ఎలా ఇస్తారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌట్స్. అంటే మంచి కన్స్ట్రక్టివ్ మంచి డౌట్స్ అడిగింది అనుకోండి, సో టీచర్ కూడా డెవలప్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా మీరు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎవరైనా ఎమినెంట్ టీచర్ కానీ ఎమినెంట్ ప్రొఫెసర్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సెల్ఫ్గా తయారవ్వరు, వాళ్ళని తయారు చేసింది స్టూడెంట్సే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆస్కింగ్ గుడ్ డౌట్స్. సో అంటే మన క్లాస్ వరకు చూసుకుంటే మాత్రం చాలా మంచి డౌట్స్ అడుగుతున్నారు క్లాస్ తర్వాత కూడా, అండ్ దే ఆర్ ఇంటరాక్టింగ్ ఇన్ ఏ బెటర్ వే. అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన బ్యాచ్ చూసి వేరే వాళ్ళు కూడా కాల్స్ స్టార్ట్ అయినాయి అంట. అంటే మేము కూడా జాయిన్ అవుతాం ఈ బ్యాచ్ గురించి. గుడ్ గోయింగ్ సార్, చాలా బాగా గుడ్ గోయింగ్ వెళ్తుంది రెస్పాన్స్. అంటే మీ క్లాస్ చూడట్లేదు కానీ పిల్లలు మాకు కమ్యూనికేట్ అవుతున్నారు, వింటున్న వాళ్ళు అవుతున్నారు, వినని వాళ్ళు కూడా అవుతున్నారు, 2 రకాలుగా అవుతున్నారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల, వాళ్ళు కాలేజీలు ఉండే ఇంకో ప్రాబ్లం వల్ల, లేదా ఇంకో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళతో ఇట్లా డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ లక్కీలీ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా సార్ ఆ క్లాస్ చూడడానికి? మేబీ మిస్ అయ్యారు కదా సార్, ఇప్పుడు 4 days మిస్ అయిన వాళ్ళు, మేబీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూస్తున్న వాళ్ళు, మేబీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఏమైనా చూడడానికి అవకాశం ఉంటుందా, ఆ క్లాస్ ఎట్లా రికాప్ చేసుకోవాలి మరి వాళ్ళు? అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళి, అంటే కొంతమంది ఎవరైతే కాల్స్ చేసి, ఇంకా ఎవరైనా మన ఫ్రెండ్ అంటే మన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే ఎవరైనా కొత్తగా జాయిన్ వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ గురించి చెప్తుంది సార్, ఒక వండర్ఫుల్ ఆఫర్ గురించి కూడా చెప్పబోతున్నట్టు నాకు తెలిసి. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీరు మళ్ళీ సార్ హ్యాపీ స్మైల్తో ఉన్నాడు, ఏదో చెప్దాం అనుకుంటున్నట్టు. లాస్ట్ వరకు చూడండి, ఈ కోర్స్ గురించి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. రైట్, కంటిన్యూ సార్. అయితే ఏమైందంటే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే 4 days క్లాస్ అయిపోయింది, కాకపోతే మనకు కాల్స్ వస్తున్నాయి.
అంటే ఇందాక కూడా మధ్యాహ్నం కూడా కాల్స్ రావడం జరిగింది ఆఫీస్కి. అయితే నేను మన మేనేజ్మెంట్ శశికాంత్ సార్ని వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే, సార్ ఇప్పుడు కొంతమంది వస్తున్నారు అండ్ ఇవాళ ఆస్పిషియస్ డే, ఇంజనీర్స్ డే, అంటే మరి వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇద్దామా అంటే, యాక్చువల్గా మనం లాస్ట్ మీటింగ్లో మనం ఏం చేసాం, మనం 5,000 యాక్చువల్ ఫీజ్ని కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్ 5,000 దీన్ని 2,000కి ఇచ్చాం. ఎస్ సార్ రైట్. అండ్ ఇంజనీర్స్ డే సందర్భంగా ఎవరైతే మీరు ఇవాళ కానీ రేపు కానీ ఈ కోర్సుకి రిజిస్టర్ అవుతారో, అంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ కోర్స్కి రిజిస్టర్ అవుతారో, వాళ్ళకి ఈ కోర్స్ అనేది వీఆర్ గోయింగ్ టు గివ్ ఓన్లీ ఫర్ 1,000 రూపీస్. ఓన్లీ ఫర్ 1,000 రూపీస్. ఓన్లీ ఫర్ 1,000 రూపీస్. అండ్ మీకు అంటే ఇవాళ కాకపోతే రేపు తీసుకున్నారనుకోండి, మీరు 5 క్లాసెస్ మిస్ అవుతారు. అండ్ మీకు యాప్లో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ. ఈజీగా ఎవరైనా, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా చూసి అర్థం చేసుకునేటట్టు ఉన్నాయి. మీకు కూడా తెలుసు అది మీరు ఇన్ఫార్మ్ చేయాలి కూడా మీ ఫ్రెండ్స్కి. అంటే అవైలబుల్ అంటే అక్కడ ఆల్రెడీ ఉందా సార్ ఆ క్లాస్ ఉంటుందా రివైజ్ చేసుకోవడానికి? అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు కావాలి అంటే పర్సనల్గా ఎప్పుడైనా సపరేట్ సెషన్ పెట్టి కూడా ఇది ఫాస్ట్ ట్రాక్లో ఈ 5 days క్లాస్ అనేది రిపీట్ చేయడం కూడా జరుగుతుంది. ఓన్లీ ఫర్ 1,000 గైస్. మీరు ఒక డే ఒక దగ్గరికి వెళ్తే జరిగే ఖర్చు, ఒక అన్వాంటెడ్ ఖర్చుతో మీ కెరీర్ని డిసైడ్ చేసే ఒక కోర్స్ని నేర్చుకోగలిగే అవకాశం మనం ఇవ్వగలుగుతున్నామంటే అది మీ వల్లనే, మీలాంటి స్టూడెంట్స్ సపోర్ట్ వల్లనే ఇవ్వగలుగుతున్నాము. సో ఆ సపోర్ట్ శశికాంత్ సార్ ఎప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాడు. అలాంటి మీ గురించి ఏదైనా చేద్దాము, మిమ్మల్ని కూడా డిప్లొమా వాడు కూడా ఖచ్చితంగా ఒక ఐటీ జాబ్ కొట్టాలి చెప్పుకునేంత, అంటే 5 లక్షలు 6 లక్షలు కాదండి, ఒక 30 lakhs కొట్టి చూపెట్టాలి డిప్లొమా స్టూడెంట్, 50 lakhs వరకు కొట్టి చూపెట్టాలి. మన డిప్లొమా వాళ్ళు దేంతో తక్కువ కాదు. ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? కోడింగ్లో ల్యాక్ అవుతున్నారు. ఆ కోడింగ్ ఎందుకు నేర్పించకూడదు? అందుకని ఒక ఎమినెంట్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పిస్తున్నాము. మీరు రియలైజ్ అవ్వండి, దీని ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వండి. ఇది అకాడమిక్లో ఉంది, అకాడమిక్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో నువ్వు ఏ ప్లేస్మెంట్కి వెళ్ళినా దే ఆస్కింగ్ ద క్వశ్చన్స్. మేము పర్సనల్గా చాలామంది మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు, బయట వర్క్ చేస్తున్న వాళ్ళు, మన కోర్స్ గురించి తెలిసి నాన్ స్టూడెంట్స్ వాళ్ళు, ఎంప్లాయీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది లైవ్ కాకుండా మేబీ మాకు ఇంకా ఫాస్ట్ ట్రాక్, ఇంకా వాళ్ళు 2 months కాదంట, ఎందుకంటే వాళ్ళు 1 weekలో 10 daysలో కావాలంట. ఆ విధంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. అంత డిమాండెడ్ కోర్స్ ఇది పైథాన్. మేబీ ఇప్పుడు మీకు అంత ఇంపార్టెన్స్ తెలుస్తుంది లేదో, ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి, ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూడండి ఒకసారి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూగుల్కి వెళ్ళి ఇవాళ మన వీడియో అయిన తర్వాత మోస్ట్ ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2023 అని కొట్టండి, 2nd place మనదే ఉంటుంది. ట్రెండింగ్ లాంగ్వేజ్ కాదు, చాలా ఉన్నాయి లాంగ్వేజెస్, బట్ దాంట్లో ట్రెండింగ్ లాంగ్వేజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్, చాలా కెరీర్ ఉండబోతుంది పైథాన్ మీద. కాబట్టి రియలైజ్ అవ్వండి దయచేసి. ఇప్పుడు ఇక్కడ మెకానికల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ బ్రాంచ్, మనకు బ్రాంచ్కి సంబంధం లేదు సార్. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ వీఆర్ గోయింగ్ టు టీచ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్, సార్ ఇస్ దేర్ టు ఫర్ యూ. ఓకే, సార్ పర్సనల్గా కేర్ చేసుకొని చెప్తున్నారు. క్లాస్ ఎలా ఉందో విన్న వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ విన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే సార్. అండ్ ఇది కోర్స్ అనేది 1,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ ఆన్ ది డే ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు సందర్భంగా అండ్ ఇంజనీర్స్ డే కదా ఇవాళ, సో ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖేష్ గారు మీరు కొంచెం ఫోన్ నెంబర్ ఒకసారి రాయాలి. అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతుంది, వాళ్ళకి లాస్ట్ టైం మనం రిపీట్ చేసాం కదా నెంబర్, అది 92 సంథింగ్. ఓకే, 2 నెంబర్స్ ఇస్తున్నాను, 9246212138. లేదు ఈ నెంబర్కి ఏమన్నా మీకు బిజీ వచ్చి మాట్లాడకపోయిన పరిస్థితి లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, 9848692598. ఇట్లా ఆఫర్ ఇవ్వని చెప్పినారు కదండి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రెసెంట్ ఆన్ గోయింగ్ వాళ్ళు ఎవరైనా అడ్మిషన్ తీసుకుంటే, అండ్ మనకి ద్రోణాచార్య బ్యాచ్లో ఈ ఐటీ కోర్సెస్ అనేవి మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు 1,000 రూపీస్కి కానీ 2,000 రూపీస్కి కానీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఏదైనా కోర్స్లో, నెక్స్ట్ వచ్చే కోర్సులో ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది. వీళ్ళని కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు కొంతమంది 2,000 రూపీస్ కొన్నారు, వాళ్ళు ఇప్పుడు 1,000 స్లాష్ చేసాం, అరే మేము అనవసరంగా 2,000 రూపీస్ కొన్నామనే బాధ అవసరమే లేదు. వీళ్ళకి ఖచ్చితంగా కమింగ్ కోర్సెస్లో వీళ్ళకి విల్ టేక్ కేర్ ఆఫ్. అది కొన్ని స్పెషల్ డేస్లో ఉంటుంది అన్న. నువ్వు ప్రోడక్ట్ కొనుక్కుంటావు, పండగ వచ్చినప్పుడు అది కొంచెం తగ్గుతుంది, అప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం మళ్ళీ ఎరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇది స్పెషల్ డే, ఒక ఇంజనీర్స్ డే కాబట్టి, నువ్వు ఒక ఇంజనీర్ కాబట్టి నీకేదైనా చేద్దాం అనుకొని, అది మీలాంటి స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి. మరీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్న వాళ్ళు అసలు 1,000 రూపీస్ ఒక లెక్క కాస్తారు వాళ్ళు. ఒక సినిమాకి వెళ్తే ఖర్చు కాదండి మీకు ఈ రోజుల్లో 1,000 రూపీస్. ఐమాక్స్కి వెళ్తే నీకు టికెట్ రేట్లు ఉన్నాయి 400 వరకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద అమౌంట్ అన్న. మీరు అట్లాంటి ఏం పెట్టుకోకండి. ఎవ్రీ పెన్నీ యూఆర్ గోయింగ్ టు స్పెండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ 100 times రిటర్న్ ఫర్ దట్.
రిమెంబర్ దిస్. మీరు సాయి మీదలో స్పేస్లో రూపాయి పెడితే దానికి 100 టైమ్స్ మీకు రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నాం, అంత కష్టపడడానికి రెడీగా ఉన్నాం. అది మీకు అందరికీ తెలుసు, మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విషింగ్ అగైన్ ద హ్యాపీ ఇంజనీర్స్ డే. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్. All the best.